నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా. ఆకర్షణ. రచన ఎర్రంశెట్టి సాయి. రాధ నుంచుని అద్దంలో చూసుకుంటూ పెదాలకు లిప్స్టిక్ పూసుకుంటుంది. నేను వెనక సోఫాలో కూర్చొని ఆమె వంకే చూస్తున్నాను. ఆ రోజు ఆమె అలంకరణలో చాలా తేడా కనిపించింది నాకు. 2 జడలు వదులుగా వేసుకుంది. బ్లూ రంగు చీర, అదే రంగులో చేతుల్లేని జాకెట్టు, చెప్పులు, వాచి స్ట్రాపు, బొట్టు. మనిషి అంతా బ్లూగా ఉంది. ఆమె కళ్ళల్లో ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది. నా వయసు 16 సంవత్సరాలు. అందుకని ఆ వయసులోని అందరి ఆడపిల్లల్లా మిగతా ఆడవాళ్ళు అలంకరణను జాగ్రత్తగా గమనించటం, నచ్చితే కాపీ కొట్టేయటం అంటే ఇష్టం. అంతా రెడీ అయిన తర్వాత ఎలా ఉన్నానే, పౌడర్ కోటింగ్ ఎక్కువ అవ్వలేదు కదా అని అడిగింది రాధ. అన్నీ అద్భుతంగా సరిపోయినాయి అన్నాను నేను. మరి పోదాం పదా అంది బ్యాగ్ తీసుకొని. నేను బ్యాగ్ అందుకొని ఆమె వెనకే నడిచాను. ఇద్దరము రోడ్డు మీదకొచ్చాం. ట్యాక్సీ అంటూ రోడ్డున పోతున్న ఓ ట్యాక్సీని ఆపేసింది రాధ. ఇద్దరము బ్యాక్ సీట్లో కూర్చున్నాం. పోనీ అందతనితో. ట్యాక్సీ వేగంగా రోడ్డు మధ్యగా పరిగెడుతుంది. మేమక్కడికి పోతున్నామో నాకు తెలీదు. రాధ ఎప్పుడూ ఇంతే. ఎక్కడికి వెడుతున్నామో ఆ ప్రదేశం చేరే వరకు నాకు తెలియనివ్వదు. పోనీ ఆమెని అడిగేంత ధైర్యమైనా నాకు లేదు. చిన్నప్పటి నుంచి ఆమె ఓ డిక్టేటర్లా నన్ను శాసిస్తుండటం మూలాన నాకు పిరికితనం ఏర్పడిపోయింది. వయసులో ఆమె నాకంటే 5-6 ఏళ్ళు పెద్దది. అందుచేత మేము స్నేహితురాండ్రమైనా దాని తలుపు ఛాయలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. ట్యాక్సీ గోపి హోటల్ దగ్గరకు చేరుకోగానే ఆపమంది రాధ. అతనికి డబ్బిచ్చేసిన తర్వాత ఇద్దరము దిగి హోటల్ మెట్లెక్కి ఓ మూల ఉన్న టేబుల్ మీద కూర్చున్నాం. సాయంత్రం నీరెండ చెట్ల ఆకుల మధ్య నుంచి టేబుల్ మీద పడుతుంది. ఉండి ఉండి చెట్లు కదిలినప్పుడల్లా చల్లని గాలి వీస్తుంది. సర్వరు టేబుల్ దగ్గరికి వచ్చి ఏం కావాలి అని అడిగాడు. టైం అంది రాధ. అదేమిటో నాకు అర్థం కాలేదు. సర్వర్కి కూడా అర్థమైనట్లు లేదు. ఏమి అన్నారో అన్నాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి. బ్రహ్మయ్య అంటే కాలం. ఎంతైందో మీ మేనేజర్ని అడిగి చెప్పు. నా వాచి ఆగిపోయింది అంది చిరాకుగా. నాకు నవ్వు ఆగలేదు. రాధ ఎప్పుడూ ఇలాంటి తమాషా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. కాలేజీకి వెళ్ళేటప్పుడు త్రోవలో కుర్రోడెవరైనా మా ముందు ఒంటరిగా నడుస్తూ కనిపించాడా అతని కర్మ కాలిందనమాటే. అతన్ని 3 చెరువుల నీళ్లు తాగించేది. అబ్బా దేవానందులా ఉన్నాడే, మన కాలేజీయేనా అతనిది అనేది. అతను వెనుక్కు తిరిగి సీరియస్గా చూసేసరికి అబ్బా మన మాటలు నిజమేననుకొని ఫోజు పెడుతున్నాడోయ్, మంకీ బ్రాండ్ మొహము వీడును అనేది. దాంతో ఆ కుర్రాడు ఎక్స్ప్రెస్ బస్సులా అక్కడి నుంచి పరిగెత్తేవాడు. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరిగాయి. ఒట్టి ఆకతాయి రకమని కాలేజీ అంతా ఆమె పేరు మారుమోగింది. కొంతమంది ఆమెను ఫైరింజన్ అని, వైల్డ్ హార్స్ అని బిరుదులిచ్చారు. కానీ అవేమంతా ప్రచారంలోకి రాలేదు. కారణం ఎల్లో రోజ్ అన్న బిరుదు పియూసీలో చేరిన మొదటి రోజు నుంచే ఆమె అందాన్ని చూచి ఎల్లో రోజ్ అని పేరు పెట్టారెవరో. ఆ పేరే సార్థకమైపోయింది కూడా. రాధ నిజంగా అందమైనదే. అది సామాన్యమైన అందం కాదు, మగాళ్లకు వెర్రెక్కిచ్చే అందం. దానికి తగ్గట్టుగా ఆమె అలంకరణ కూడా చాలా పెద్ద ఎత్తులోనే ఉండేది. మార్కెట్లో ఏమైనా కొత్త రకం చీరలు కానీ చెప్పులు కానీ వస్తే మొదట రాధ కొనాల్సిందే. మంచి సినిమాలు వస్తే రాధ నన్ను తన ఫ్రెండ్ ఫస్ట్ షోకి కాలేజీ ఎగ్గొట్టిచ్చైనా సరే తీసుకువెళ్ళేది. సినిమా హాల్లో నానా గొడవ చేసేవాళ్ళు. నేను ఆ తమాషా అంతా చూస్తూ రాధ అంత పెద్దయినాక నేను ఎలా అల్లరి చేయాలో రిహార్సల్ వేసుకుంటూ ఉండేదాన్ని. వీలైనంత వరకు ఆమెను అనుకరిస్తూ ఉండేదాన్ని కూడా. కానీ ఎటొచ్చి రాధ అంత అందము, వాళ్లకున్న స్థితిగతులు నాకు లేవు.
మాది బీద కుటుంబం. మా తల్లిదండ్రులకు మేము 4 ఆడపిల్లలం. మిగతా 3 నాకంటే చిన్నవాళ్ళు. మా నాన్నకొచ్చే జీతంలో మా అందరికీ గడవడం కష్టంగానే ఉండేది. అడపాదడపా అయినా అప్పులు చేస్తుండడం నాకు తెలుసు. అలా అప్పులు చేస్తున్నప్పుడల్లా అమ్మ నాన్న మీద విరుచుకుపడుతుండేది. జీతమంతా పేకాటలో పెడుతున్నారు, అందుకే డబ్బు చాలటం లేదు అంటుండేది. నాన్న పేకాట ఆడుతారో లేదో నాకు తెలీదు, కానీ అమ్మ అలా ఊరికే నాన్నని నిందించటం ఆమెకు సంతోషకరమైన విషయమని నేను అనుకోను. ఎప్పుడో ఒకప్పుడు నాన్న పేకాటలో తగిలేసే ఉండాలని నా అనుమానం. ఇంకపోతే నా విషయంలో నేనెప్పుడూ డబ్బు కోసం అవస్థపడలేదు. అందుకు కారణం ఎప్పుడూ రాధ వెంబడి తిరగడమే. రాధ డబ్బు ఖర్చు చేసేటప్పుడు నన్ను తన సొంత చెల్లి అనుకునే ఖర్చు చేసేది. మా ఇద్దరికీ పరిచయం కూడా చాలా చిత్రంగానే జరిగింది. వాళ్ల మేడకు ఎదురుగా ఉన్న పెంకుటింట్లో అద్దెకు దిగాం మేము. వాళ్ల కాంపౌండ్ గోడ నానుకుని లోపలి వైపు బోలెడు గులాబీ మొక్కలుండేవి. రోజు అవి విరగబూస్తుండేవి. వాటిని కోసుకోవాలని ఆశగా ఉండేది, కానీ భయం వేసేది నాకు. ఓ రోజు తెగించి బయట నుంచి కష్టపడి ఓ పువ్వు కోశాను. కోసి వెనక్కు తిరిగేసరికి రాధ నుంచొని ఉంది. దొంగతనంగా పూలు కోస్తున్నావా, బ్లడీఫుల్ అంది. నువ్వే బ్లడీఫుల్ అంటూ ఎదురు తిరిగాను నేను. మరుక్షణమే నా చెంప చెల్లుమనిపించింది రాధ. నేను గట్టిగా ఏడవడం మొదలెట్టాను. ఏడుపు చూసి కంగారు పడిపోయింది రాధ. చాలాసేపు ఏడవద్దంటూ బ్రతిమాలింది. తనే మరికొన్ని పూలు కోసిచ్చి నాకిచ్చింది. వెంటనే మా ఇద్దరికీ రాజీ కుదిరిపోయింది. ఆ రోజు నుంచి ఇద్దరము ప్రాణ స్నేహితులమైపోయాం. ఎప్పుడూ ఆమెతోనే కలిసి తిరగడం, కలిసి చదువుకోవడం, వాళ్ళింట్లోనే పడుకోవడం అలవాటైపోయింది. ఆ ఇంటికి రాధ ఒక్కతే ఆడపిల్ల కావడం వల్ల ఆమె ఇష్టానికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. 5:10 అన్నాడు సర్వర్ తిరిగొచ్చి. తన వాచీలో టైం సరి చేసుకుంది రాధ. సరిగ్గా అప్పుడే ఓ యువకుడు నీట్గా డ్రెస్ చేసుకొని మా టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కమాన్, హ్యావ్ యువర్ సీట్ అంది రాధ అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ. అతను రాధాకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అతన్ని ఇంతకు ముందు ఎక్కడా చూసినట్లు గుర్తులేదు. రాధా బంధువుల్లో కూడా అలాంటి కుర్రోడున్నాడని నేననుకోను. మీరు 10 నిమిషాలు లేటు అంది రాధ. ఎక్స్క్యూజ్ మీ, సారీ, టైంకి బస్సు దొరకలేదు అన్నాడతను అని చిన్నగా నవ్వి నా వంక చూశాడు. అంతే, ఉక్కిరి బిక్కిరయ్యాను. అతని చూపుల్లో విపరీతమైన ఆకర్షణా శక్తి ఉంది. ఆ ఆకర్షణ సామాన్యమైంది కాదు. ఒక్కసారి చూస్తే జీవితమంతా అతని పక్కనే గడిపేయాలనిపిస్తుంది. అతనితో పాటు కళ్ళు కూడా నవ్వుతున్నాయి. బిస్కెట్ రంగు ప్యాంటు, తెల్లని షర్టు అతనికి చక్కగా అమిరినాయి. ఎర్రని అతని శరీరపు రంగు చాలా రొమాంటిక్గా ఉంది. అప్పుడు నేను HSC చదువుతున్నాను. వాళ్ల సంభాషణ నాకు మరీ విడ్డూరంగా అనిపించింది. ఇక్కడ కలుసుకోవాలని వాళ్ళిద్దరూ ముందే అనుకున్నారు. ఎప్పుడు అనుకున్నారు, అసలు ఎందుకు కలుసుకున్నట్లు, ఇంతకు అతనెవరు మొదలైన ప్రశ్నలైతే చకచకా వచ్చినాయి, కానీ జవాబు ఒక్కటి దొరకలేదు. సర్వరు 3 నెస్కాఫీ అంటూ ఆర్డర్ ఇచ్చింది రాధ. నాకు బాగా చలిగా ఉంది, మీకు అలాగే ఉందా అడిగాడతను. రాధ జవాబివ్వకుండా చిన్నగా నవ్వింది. ఆమె వరస కొత్తగా అనిపించింది నాకు. ఆ మోస్తారుగా ఆమె నవ్వటం నేను చూస్తుండగా అదే మొదటిసారి. పైగా సిగ్గుపడుతుంటే ఆమె ముఖం మరింత ముద్దుగా అందంగా తయారైంది. అన్నట్లు ఈ పాపను నాకు ఇంట్రడ్యూస్ చేయలేదేం అడిగాడతను. ఆ పెద్ద మనిషి మీద నాకు కోపం వచ్చింది. వయసు టిన్స్లో జరపడిన తర్వాత 4వ సంవత్సరం ఇది. నన్ను పాప అంటాడేమిటి? వెరీ సారీ, మర్చిపోయాను. దిస్ ఈజ్ మై కజిన్ భాను.
అతను అజిత్ అంటూ మమ్మల్ని పరిచయం చేసింది రాధ. గ్లాడ్ టు సీ యూ అంటూ చెయ్యి చాపాడతను. మగాడికి షేక్ హ్యాండ్ ఇవ్వటం నాకేమాత్రం ఇష్టం లేదు, కానీ అజిత్ అందరిలాంటి మగాడు కాదు. అతని కళ్ళల్లోని ఆకర్షణ నన్ను పిచ్చిదాన్ని చేసింది. జీవితమంతా అతని పక్కనే అతని చేతిలో నా చెయ్యి ఇమిడిపోయింది. మృదువుగా నా చెయ్యి నొక్కి విడిచాడతను. నా శరీరం ఆ కాసేపట్లో విపరీతమైన మార్పులు చెందింది. ఆ మార్పులు, వాటి భావాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేను, కానీ అవన్నీ మొదటిసారిగా నాలో కలిగాయి. నువ్వేం చదువుతున్నావు అని అడిగాడతను. HSC అని జవాబిచ్చాను. సినిమాలు ఎక్కువ చూస్తావా అడిగాడు. వారానికి ఒకటి. అయితే బాగా చదువుతావన్నమాట. గుడ్, థ్యాంక్ యూ. ముగ్గురం కాఫీలు తాగాం. అతనే బిల్లు చెల్లించి వేశాడు. బయటికొచ్చి రవీంద్ర భారతి పక్క నుంచి నడవసాగాం. ఖాళీగా పోతున్న ట్యాక్సీని ఆపాడతను. అందులో ట్యాంక్ బండు చేరుకున్నాం. అక్కడ ఓ బెంచ్ మీద కూలబడ్డాం. నియోన్ లైట్లు అందంగా వెలుగుతున్నాయి. రాధా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడతను. జ్యోతిష్యం చెప్తాడేమో అనుకున్నాను. ఆమె అరిచేతిలో ముద్దు పెట్టుకొని, ఇంత అందమైన చెయ్యి సొంతమైతే ఎంత బాగుంటుంది అన్నాడు కళ్ళు మూసుకొని. రాధ కిలకిలా నవ్వేసింది. అంత స్వచ్ఛంగా, నిర్మలంగా చాలా తక్కువసార్లు నవ్వింది. నాకు అప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవ్వసాగింది. బహుశా అతను రాధ ప్రేమించుకొని ఉండాలి, కానీ నాకు తెలియకుండా ఎప్పుడు ప్రేమించుకున్నారో తెలీదు. రాధ కాలేజీ మా హై స్కూల్ దగ్గరే కావడం మూలాన ఇద్దరము ఎప్పుడూ కలిసి వెళ్ళి వస్తుండేవాళ్ళం. అలాంటప్పుడు అతనితో పరిచయం ఎప్పుడయిందో, ఎప్పుడు ప్రేమలో పడ్డారో ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ అనగానే చటుక్కున 2 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది నాకు. ఆశ అనే కండ్లజోడబ్బాయి అప్పుడు రాధాని ప్రేమించాడు. అతనిది రాధా క్లాసే. క్రికెట్ అద్భుతంగా ఆడేవాడతను. రాధాకు క్రికెట్ అంటే అప్పట్లో ప్రాణం. అందుచేత అతన్ని ప్రాణంగా చూసేది. అతను అడగ్గానే అతని మీదున్న సదాభిప్రాయం కొద్దీ అతనితో సినిమాలకు వెళ్ళింది. అతన్ని వెళ్ళి పెళ్లి చేసుకుంటావా అని నేనడిగితే, అతనితో తిరిగినంత మాత్రాన ప్రేమించాలని ఎక్కడుంది? ఓవేళ ప్రేమించినా పెళ్లి చేసుకోవాలా ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి పరిచయం ఇంకొంచెం దూరం వెళ్ళింది. రోజు సాయంత్రం పూట పోటీలోనూ యాబిడ్స్లోనూ చాలామందికి కనిపించారు. కానీ తనెక్కడికెళ్ళినా, ఎవరితో తిరిగినా అన్నీ నాకు వివరంగా చెబుతుండేది. అందుచేత నేనైనా డైరీ లాంటి దాన్నని కాలేజీ అంతా చెప్పుకునేవారు. ఓ నెల రోజులు అలా గడిచిన తర్వాత ఓ రోజు సాయంత్రం ఆటో రిక్షాలో కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే ఆశను ఒక ఇంటర్నేషనల్ ఈడియట్ అంది రాధ. ఎందుకని అడిగాను ఆశ్చర్యంగా. నీకు తెలీదులే అంది. వివరాలు అడగడం ఇష్టం లేక ఊరుకున్నాను. మర్నాడు మేము కాలేజీలోంచి బయటకొస్తుంటే ఆశను కనిపించి రాధని పిలిచాడు. ఇంకెప్పుడు నాతో మాట్లాడు, నువ్వంటే నాకు అసహ్యం అంటూ అతను చెప్పేది వినిపించుకోకుండా వచ్చేసింది. అంతే. అప్పటి నుంచి ఆశను నాకు మళ్ళీ కనిపించనే లేదు. అతనితో అంత పరిచయం ఉన్నా ఆ తర్వాత ఎప్పుడూ రాధ ఆశను గురించి మాట్లాడలేదు. అజిత్ని చూసేసరికి ఎందుకో ఆ కథ అంకం ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించింది. మళ్ళీ ఇతను రాధా ప్రేమలో పడ్డారేమో అని భయం వేసింది. ఎందుకంటే రాధ మనసు చంచలమైంది. ఎప్పుడేం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకసారి ఐస్ క్రీమ్ తిని వెంటనే కాఫీ త్రాగింది. ఓ ఫ్రెండ్తో చిన్న విషయం మీద పోట్లాడి మాట్లాడడం మానివేసింది. ఆశని అలా అడ్రస్ లేకుండా చేసింది. ఇలాంటివన్నీ చేసినా నేనేమీ అనుకోలేదు, కానీ ఇప్పుడు ఈ అందాల రాజుని కూడా అలా చేస్తుందేమోనని భయం వేసింది. ఇతన్ని అందరిలా సామాన్యుడిగా చూస్తుందేమోనని కంగారుగా కూడా ఉంది. ఇద్దరూ అందానికి ప్రతినిధుల్లా ఉన్నారు. వయసు, మనసులు దగ్గరైనవి. ఇద్దరూ ఒకటైతే బాగుండునని మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించాను.
టైము 7 దాటింది. చలి ఆ ప్రదేశమంతా అలుముకుపోయింది. క్వాలిటీలో టేబుల్ రిజర్వ్ చేశాను అన్నాడతను. ముందే చెప్పాల్సింది అంది రాధ. ఏం రావటం కుదరదా? చాలా మంచి ప్రోగ్రాంలున్నాయి ఈవేళ. సారీ, ఈవేళ రాలేను మొండిగా అంది రాధ. ప్లీజ్ నా కోసం ప్రాధేయపడుతూ అడిగాడు. నాకు రాధ మీద చెడ్డ కోపం వచ్చింది. అతను అడుగుతుంటే కాదనడానికి నోరెలా వచ్చింది? అయినా అతనిది తప్పు. అతను అడగకూడదు, ఆజ్ఞాపించాలి. అతని ముఖంలోకి చూస్తే ఎవరైనా సరే ప్రాణాలడిగినా ఇవ్వడానికి వెనకాడడు. బహుశా అందుకేనేమో. కాసేపు బ్రతిమాలిన తర్వాత సరే అంది రాధ. మరి ఈ పాపని ఇంటికి పంపొద్దు అన్నాడతను. అప్పుడేనా అంది రాధ. నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించావా? నా కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అడిగాడతను. మళ్ళీ అదే చూపు, అదే ఆకర్షణ. నేను పిచ్చిదాన్నైపోతున్నాను. బలవంతంగా చూపు మరల్చాను. దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్ అన్నాను. ఓ, అది తప్పనుకుంటున్నావులా ఉంది. ఆ అభిప్రాయం మార్చేసుకో. త్వరగా ఎవరినైనా ప్రేమించే అన్నాడు. నాకు అవసరం లేదు అన్నాను. నీ వయసులో మేము నీలాగానే అనేవాళ్ళం నవ్వాడతను. ఓ భగవంతుడా, ఇతని జీవితాన్ని పంచుకునే అదృష్టవంతురాలు ఎవరో. నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. క్వాలిటీలో ఆ ఎక్సైటింగ్ ప్రోగ్రాం ఏంటో చూడాలని ఉంది. పోనీ భానుని కూడా మనతో తీసుకెళితే? నా మనసులోని కోరిక గ్రహించినట్లుగా అన్నాడతను. దానిష్టం. ఏమే ఉంటావా అని అడిగింది రాధ. మా ఇంట్లో కోప్పడతారేమో సూచిస్తూ అన్నాను అర్ధంగీకారం. ఏమీ అనరు, నేను చెప్తాలే. అయినా ఇద్దరం కంబైన్డ్గా తిరిగితే ఎవరికీ అనుమానం రాదు. ముగ్గురం లేచి నడవసాగాం. కార్లు, బస్సులు చాలా వేగంగా పక్కనుంచి దూసుకుపోతున్నాయి. చలి కొంచెం ఎక్కువైంది. టాక్సీలో బార్కి చేరుకున్నాం. అప్పటికి టైం 10 అయింది. అన్ని టేబుల్స్ దగ్గర చాలామంది స్త్రీలు, పురుషులు కూర్చొని ఉన్నారు. మేము కూడా రిజర్వ్ అయిన టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఏ డ్రింక్స్ కావాలి అని అడిగాడు అతను. జీన్ అంది రాధ. అంతవరకు రాధ త్రాగుతుందని కానీ త్రాగగలదని కానీ నేను అనుకోలేదు. నీకు నన్ను అడిగాడతను. థ్యాంక్స్, ఏమీ వద్దు. వాళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వారు. మరేం పర్వాలేదులే, నేను ఇంతకుముందు ఒకసారే త్రాగానంది. నిషా ఎక్కదు, కొంచెం త్రాగు అంది రాధ. మా ఇద్దరకు చెరో పెగ్గు. జీను తనో పెగ్గు విస్కీ తెప్పించాడతను. జీన్ త్రాగుతుంటే నాకది లిక్కర్ అనిపించలేదు. ఒక రకమైన కూల్ డ్రింక్ తాగుతున్నట్లు అనిపించింది. అందరము ఎగ్ బిర్యానీ తిన్నాం. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి డయాస్ మీదికొచ్చి ఆర్కెస్ట్రాతో హిందీ పాటలు పాడటం మొదలుపెట్టింది. 2-3 పాటలు పాడాక మరో అమ్మాయి చెంగున బోనులోంచి బయటకు దూకిన పులిలాగా డయాస్ మీద కెగిరి నృత్యం మొదలుపెట్టింది. ఆర్కెస్ట్రా ఊపు కనుగుణంగా ఊగుతుందామె. 2 నిమిషాలు అలా ఊగి ఊగి చటుక్కున కాళ్ల చొప్పులు తీసి దూరంగా కూర్చున్న ఒక సర్దార్ మీదికి విసిరేసింది. మరి కాసేపటికి గౌను తీసి అవతల పారేసింది. ఇంకొంచెం సేపటికి బ్రాసియర్స్ లాగి విసిరేసింది. మగవాళ్ళు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారు. ఆడవాళ్ళు సిగ్గు లేకుండా విరగబడి నవ్వుతున్నారు. నృత్యం బాగున్నా రాను రాను ఆ పిల్ల పిచ్చి చేష్టాలు ఎక్కువైపోయినాయి. చివరకు ఒంటి మీద దారం లాంటి పేలికలతో మిగిలిందామె. మగాడు చూడకుండా ఆమె దాచుకున్నదేమిటో నాకు అర్థం కాలేదు. ఆమె నృత్యం ముగించి లోపలికి వెళ్ళిపోయింది. మొదట అమ్మాయి మళ్ళీ హిందీ పాటలు అందుకుంది. ఓసారి అందరి ముఖాల్లోకి చూశాను. అందరి ముఖాల్లోనూ పైచాచికమైన ఆనందం కనిపిస్తుంది. ఇంకెప్పుడు అలాంటి చోట్లకు రాకూడదనిపించింది. రాధకి కూడా అదే మంతా నచ్చినట్లు లేదు. మరో డ్యాన్సు ఆరంభమవ్వగానే పోదామంటూ లేచి బయటికి వచ్చేసింది. ఇండ్లు చేరుకునేసరికి 12 దాటుతుంది. ఆ రాత్రి రాధ గదిలోనే పడుకున్నాను. నిద్రలో ఆ రోజు వచ్చిన కలలు చాలా భయంకరంగా ఉన్నాయి.
అదృష్టవశాత్తు అవి ఉదయం వరకు గుర్తులేవు. ఆ మర్నాడు కాలేజీ నుంచి రాధ నాతో ఇంటికి రాలేదు. అజిత్తో ఎక్కడికో వెళ్ళింది. నన్ను రమ్మని పిలిచింది కానీ నాకు అంతకు ముందు రోజు అనుభవం గుర్తుకొచ్చి రానన్నాను. ఆ రాత్రి 9ంటికి ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య పానకంలో పుడకలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుచేత ఆ తర్వాత కూడా చాలాసార్లు ఏదో సాకు చెప్పి వాళ్లతో తిరగకుండా తప్పించుకున్నాను. ఒకరోజు రాధా స్నేహితురాలు మయూరి తన పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని డిన్నర్కి పిలిచింది. రాధతో పాటు నేను వెళ్ళాను. గెస్టులందరూ వెళ్ళిపోయాక నేను, రాధ, మయూరి వాళ్ళ మేడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. మయూరి మమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్లకు పరిచయం చేసింది. శ్రీధర్కి పరిచయం చేసినప్పుడు మాత్రం నాకు కొంచెం సిగ్గనిపించింది. అతను మయూరి తమ్ముడు. 20 సంవత్సరాలుంటాయి. తెల్లగా అందంగా ఉన్నాడు. అయితే ఇతని అందం ఆడవాళ్ల అందం లాంటిది. నాజుగ్గా ఉన్నాడు. అతనితో రాధ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నాకెందుకో భయం వేసింది. అతను కూడా రాధతో చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడట. ఇంటికొచ్చేటప్పుడు సెలవు తీసుకుంటూ మళ్ళీ కలుద్దాం అంది రాధ అతనితో. సర్టన్లీ అన్నాడతను. ఇంటి దగ్గర ఆ రాత్రంతా రాధ గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా గడిపాను. రాధ నాకు అర్థం కావటం లేదు. ఆమె శ్రీధర్ స్నేహాన్ని ఎందుకు వాంఛిస్తుంది? అతను ఆమె కన్నా 2 ఏళ్ళు చిన్నవాడు. అది కాక తను అజిత్ను ప్రేమించింది. అతను ఆమెను ఆరాధిస్తున్నాడు. మరిప్పుడు మరో మగవాడితో స్నేహం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నా ప్రశ్నలకు సరైన సమాధానం దొరకలేదు. ఒకవేళ నా ఆలోచనలన్నీ తప్పేమో అనిపించింది. ఏ దురుద్దేశము లేకుండా అతనితో అలా అందేమో. రాధ ఎవరితో ఎలా స్నేహం చేసినా నాకు అభ్యంతరం లేదు. నా భయమల్లా కేవలం అజిత్ గురించే. అతనికి అన్యాయం జరగకూడదు. 4 రోజులు ఏ గొడవ లేకుండానే గడిచినవి. 5వ రోజు నేను వణికిపోయేంత సంఘటన జరిగింది. కాలేజీ వదలకముందే నా క్లాస్కొచ్చి నేను మయూరి ఇంటికి వెళ్ళిపోతున్నాను, అజిత్ వస్తే వెళ్ళిపోయానని చెప్పు అనేసి నేనేమంటున్నది వినిపించుకోకుండా తన దారిన తను వెళ్ళిపోయింది. అజిత్కు ఏమి చెప్పాలో తెలియక ఆఖరి పీరియడు ఎగురుకొట్టి నేను ముందుగానే ఇంటికెళ్ళిపోయాను. కిటికీకి దగ్గరగా కూర్చొని చదువుకుంటుంటే 11 గంటలకు ఇంటి ముందు ఆగిన కారు దిగి ఇంట్లోకి రాధ వెళ్ళటం చూశాను. అంతసేపు ఎక్కడ తిరిగింది నాకర్థం కాలేదు. ఓ వేళ మయూరితో కలిసి సినిమాకెళ్ళిందని సరిపెట్టుకుందామనుకున్నా గాని నా వల్ల కావటం లేదు. మర్నాడు ఆమెను కలుసుకున్నాను. క్రితం రోజు జరిగిన సంగతులేమీ చెప్పకపోవటంతో ఆమె మొండితనం చూసి భయం వేసింది. 2 రోజుల తర్వాత కాలేజీ నుంచి నా రెక్క పుచ్చుకొని ఆటోలో మదీనా హోటల్కి లాక్కపోయింది. అజిత్ అక్కడే ఎదురు చూస్తున్నాడు. ముగ్గురము క్యాబిన్లోకి నడిచి కూర్చున్నాం. ముగ్గురికి పౌనా ఆర్డర్ చేశాడతను. త్రాగుతూ 4 రోజుల నుంచి అంతు లేకుండా నాకు కనిపించకుండా ఎక్కడ తిరుగుతున్నావు అడిగాడతను. మయూరి అని మా ఫ్రెండ్ ఒకమెకి మ్యారేజ్ సెటిల్ అయింది. శారీస్ సెలెక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ అంతా తిరిగి ఈ 4 రోజులు కనిపించినందుకు సెకండ్ షో సినిమాకి రావాలి ఈ వేళ అన్నాడతను. సరే ఒప్పుకున్నాను అంది రాధ. నువ్వేమంటావు పాప? నా పేరు పాప కాదు, అయినా ఇంకా పాపవే నువ్వు. నా వయసు 16 ఏళ్ళు. సరే మనకి వాదం ఎందుకు గాని నువ్వు వస్తున్నావా? ప్రయత్నిస్తాను అన్నాను. రాత్రి ఇంటి దగ్గర భోజనాలు ముగించి నేను రాధ ట్యాంక్ బండ దగ్గర అజిత్ను కలుసుకున్నాం. ముగ్గురం నెమ్మదిగా ఎంబాసీ వైపు నడవసాగాం. వెన్నెల కాంతి ముందు వీధి లైట్లు వెలవెలబోతున్నాయి. మాకు పక్కనే అందమైన కారు సడన్ బ్రేకులతో ఆగింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఓ యువకుడు రాధను పలకరించాడు. హలో రాధాదేవి, మీకోసం అక్క నేను మీ ఇంటికి వెళ్ళాం. అతనెవరబ్బా? ఎక్కడో చూశాను. గుర్తుకొచ్చింది, మయూరి తమ్ముడతను.
మీరోసారి రారాదు? కంపెనీ లేక చచ్చిపోతున్నాను, బోరు కొట్టేస్తుంది. మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించాలి. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రాధ అతని కోరిక తీర్చేందుకు అజిత్ని ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందోనని. వాట్ యు సే అజిత్? ఈవేళకి సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుందాం. పాపం శ్రీధర్కి కంపెనీ లేదు. నో, నవ్వుతూనే అన్నాడు అజిత్. సారీ అజిత్, డోంట్ థింక్ అదర్వైజ్. బాను, సీ యూ టుమారో అంటూనే కారు ఎక్కి ముందు సీట్లో శ్రీధర్ పక్కన కూర్చుంది. కారు విమానంలా దూసుకుపోయింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. డబుల్ డెక్కర్ బస్సు టర్నింగ్ దగ్గర ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకి వెనక్కు కదలకుండా అలాగే నించుండిపోయింది. ప్యాసింజర్లు పొలోమని బయటకొచ్చి తలోదారి వెళ్ళిపోతున్నారు. ట్యాంక్ బండికి చివర బస్ స్టాప్ వద్ద నేను అజిత్ మిగిలిపోయాం. అతను నా వంక చూడటం లేదు. అతనికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. కేవలం ఈ సంఘటనకి ప్రాధాన్యమిచ్చి రాధను శాశ్వతంగా దూరం చేసుకుంటాడేమో అని భయం వేసింది. రాధ కొంచెం తొందరపడింది అంతే. అంత మాత్రాన అది చాలా స్వల్ప విషయమని ఆలోచించటం అనవసరమని చెప్పాలనిపించింది. మీరేం ఆలోచిస్తున్నారు? రాధ గురించేనా? నవ్వుతూ అడిగానతన్ని. బహుశా నా నవ్వు చాలా అసహజంగా ధ్వనించిందేమో. నా వైపు అదోలా చూశాడతను. రాధకి కేవలం శ్రీధర్ అంటే ఆపేక్ష, అంతే. రాధ ప్రాణ స్నేహితురాలు మయూరి లేదు. ఆమె తమ్ముడతను. మయూరి తనకేమీ తోచకపోతే ఎప్పుడూ శ్రీధర్ని పంపి రాధని పిలిపిస్తుంటుంది. సరే, నేనింక వెళతాను అన్నాడతను సీరియస్గా. నాకు నోట మాటలు దొరకడం లేదు. కళ్ళ నిండుగా నీళ్లు నిండిపోయినాయి. అతనికలా అన్యాయం జరగటానికి కారణం నేనే అయినట్లు, అసలు నేనే అతనికి అన్యాయం చేసినట్లు పిచ్చి పిచ్చి ఆలోచనలు చుట్టుముట్టినాయి. నా కళ్ళల్లోకి చూశాడతను. అదే ఆకర్షణ. పిచ్చెక్కిపోతుంది. జీవితం అతని చేతుల్లో ఉంచేయాలన్నంత బలమైన కోరిక. 2 అడుగులు నడిచి వెనక్కు తిరిగి చెయ్యి ఊపి ముందుకు నడిచాడతను. బహుశా ఇంకా అతను కనిపించడు. అతనిని ఆపాలని ఉంది, కానీ ఎలాగో నాకు తెలియటం లేదు. తర్వాత కొద్ది నెలలకే రాధకి శ్రీధర్కి వైభవంగా వివాహం జరిగిపోయింది. నేను పెళ్లి చూశాను, కానీ ఓ స్నేహితురాలి వివాహం అవుతుందన్న సంతోషం నాకు ఆ పెళ్లిలో కలగలేదు. ఆమె శ్రీధర్తో కలకత్తా వెళ్ళిపోయింది. వెళ్లే రోజు నాంపల్లి స్టేషన్కి వెళ్ళి ఆమెకి వీడుకోలు ఇచ్చాను. బండి వెళ్ళిపోయిన తర్వాత ఒక అతనుతో లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చొని నాకు తెలియకుండానే చాలాసేపు ఏడ్చాను. 8 ఏళ్ల తర్వాత ఓ రోజు సాయంత్రం డ్యూటీకి వెళుతుంటే త్రోవలో అకస్మాత్తుగా చార్మినార్ దగ్గర వర్షం గుమ్మరించేసింది. పక్కనే ఉన్న ఇరానీ హోటల్ దగ్గర నించున్నాను. 10 నిమిషాల తర్వాత కొద్దిగా తగ్గింది. రెయిన్ కోట్ తొడుక్కొని గొడుగుతో రోడ్డు మధ్యగా నడుస్తున్నాడు ఒకతను. నేను ఓ రెయిన్ కోట్ కొనుక్కుంటే బాగుంటుందనిపించింది. ఆ రెయిన్ కోట్ అతను నాకు కొంచెం దూరంలో నుంచుండిపోయాడు. నిన్నే పిలిచేది, ఇట్రా అన్నాడు నా వంక చూసి. నాకు చాలా విస్మయం కలిగింది. అతన్ని పరీక్షగా చూశాను. అతను అజిత్. సంభ్రమంతో 2 అడుగులు ముందుకు వేశాను. వర్షంలో తడిసిపోతావు, గొడుగులోకి రా. అతని గొడుగు కిందకు చేరాను. నర్సు ఉద్యోగం చేస్తున్నావన్నమాట అన్నాడతను నవ్వుతూ. అవును. నువ్వు ఎంత మారిపోయావో తెలుసా? నేనైతే నిన్ను గుర్తించడానికి చాలా అవస్థపడ్డాను. చిన్నగా నవ్వాను. నేనేం మారలేదు సుమా. అదే ఉద్యోగం, అదే గతి అన్నట్లు. ఇప్పుడు నా రూమ్కి రారాదు? తల ఎత్తి అతని వంక చూశాను. అదే ఆకర్షణ. జీవితమంతా అతని పక్కన గడిపేయాలనిపించేటంత బలమైన ఆకర్షణ. ఈసారి ఆ ఆకర్షణ నుంచి తప్పుకోవటం నా చేత కాదు. అంచేత అదే పని చేశాను.